ఈరోజు ఈ రాత్రి సమయంలో ప్రార్థనా కూడికకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దేవుని సంఘపు నాయకులకు అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. అదేవిధంగా రాజమండ్రి సంఘపు విశ్వాసులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ముఖ్యంగా ఈరోజు మనము నీతిమంతుడైన యేసుక్రీస్తు అను న్యాయవాది, ఉత్తరవాది అనేటువంటి అంశం మీద ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభువు ఒక్కడే నీతిమంతుడు. ఆయన రక్తములో కడుగబడిన వారిని విశ్వాసులను కూడా ఆయన నీతిమంతులుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు మన యొక్క అడ్వకేట్. అసలు అడ్వకేట్ అంటే ఏంటంటే మన తరపున వాదించేవాడు. మొదటి యోహాను 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే, నా చిన్నపిల్లలారా, విశ్వాసుల్ని చిన్నపిల్లలారా అంటున్నాడు ఇక్కడ. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరము అంటే ప్రొపీషియేషన్. ఇంగ్లీష్లో ప్రొపీషియేషన్ అంటాడు. అంటే క్రైస్తవులు యేసు ప్రభువుని విశ్వసించిన వారుగా ఉండి ఉండగా వారి పాపాలని యేసే క్షమిస్తాడు అని మనము పాపములో ఉండడానికి వీల్లేదు. పాపములో బ్రతికే విధముగా మనము జీవించకూడదు. ఆయన క్షమిస్తాడు నిజమే, ఆయన రక్తంలో కడుగుతాడు నిజమే. అయితే మనం అదే అదునుగా తీసుకుని పాపములో ఉండాలి అనుకోవడం అనేది బుద్ధిహీనత. యేసు ప్రభువు ఒక న్యాయవాదిగా, నీతిమంతుడుగా తండ్రి యొద్ద మన పక్షముగా వాద్యమాడేవాడుగా ఉన్నాడు. న్యాయవాది అంటే దాన్ని గ్రీకు పదము పారాక్లీటోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి న్యాయవాది అనేటువంటి పదం వచ్చింది. న్యాయవాది అంటే మనము ఏదైనా మన మీద నేరారోపణ జరిగినట్లయితే ఆ నేరారోపణ చేయలేదు అన్నట్లుగా మనం ఒక లాయర్ని పెట్టుకోవాలి. అటువైపు ఒక లాయర్ ఉంటాడు. దాన్ని డిఫెన్స్ అటార్నీ అంటారు. డిఫెన్స్ లాయర్ అంటే మనం పెట్టుకునేవాడు. అవతల వ్యక్తి మన మీద నేరారోపణలు చేసిన వాడు ఒక లాయర్ని పెట్టుకుంటే మనము డిఫెన్స్ లాయర్ని పెట్టుకోవాలి. మామూలు యొక్క ఈ యొక్క న్యాయ వ్యవస్థలో మన జకబ్ సుమన్ ఇప్పుడు న్యాయ వ్యవస్థలోనే పనిచేస్తున్నాడు. ఈ డిఫెన్స్ లాయరు ఎప్పుడైనా సరే మన తరపున మనము మనము ఒకవేళ తప్పిదము చేసినప్పటికీ తప్పు లేనివాడుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే డిఫెన్స్ లాయర్ యొక్క మాటలు బట్టి జడ్జి గారు మనల్ని దోషి లేక నిర్దోషి అని తేల్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ డిఫెన్స్ లాయర్గా మన పక్షంగా యేసుక్రీస్తు మన పక్షంగా ఎప్పుడు కూడా దేవుని దగ్గర విన్నపం చేస్తూ ఉంటాడు. మన పక్షంగా అంటే మన తరపున. ఈ పారాక్లీట్ అనేటువంటి మాటకు అనేక రకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అడ్వకేట్ న్యాయవాది, హెల్పర్ సహాయకుడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఇంటర్సెసర్ అంటే మధ్యవర్తిగా అంటే మన తరపున వాద్యమాడేవాడుగా ఉన్నాడు. మీడియేటర్ మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికిని మనకిని న్యాయవాదిగా ఆయన ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఏదేదో గొప్ప కార్యాలు చేశామని కాదు కానీ, ఏవేవో గొప్ప నీతిమంతులం అయిపోయామని కాదు కానీ, మనము ఆయనను అధికంగా ప్రేమిస్తున్నామని కాదు కానీ, మొదటగా ఆయనే మనల్ని ప్రేమించాడు గనక ఆయన రక్తంలో కడుగబడిన వారముగా, యేసు రక్తంలో కడుగబడిన వారముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుడు ఆ యేసుకు ఆధిక్యతనిచ్చాడు. ఆయన ద్వారా వచ్చే వారిని తండ్రి యొద్దకు చేరే విధముగా ఆ యేసుక్రీస్తును చేసి ఉన్నాడు. ఈ పారాక్లిటోస్ అడ్వకేట్, కౌన్సిలర్, హెల్పర్. కౌన్సిలర్ అంటే మనము ఇప్పుడు మన పాస్టర్లంతా కూడా కొంత మానసికంగా కృంగినటువంటి స్థితిలో వాళ్ళని కొంచెం లేవనెత్తడానికి నేను మంచి మంచి మాటలు చెప్పి ఏం పర్వాలేదు, జరిగేది అలాగే జరుగుతుంది, దేవుడు చూస్తూ ఉంటాడు కదా
ఆయనే మనకు అండ బలమని నేను కొన్ని మాటలు చెప్తున్నాను వారికి. డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా. కౌన్సిలర్, హెల్పర్ అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనకు కష్టాల్లోనూ, బాధల్లోనూ సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కంఫర్టర్, ఏదైనా ఒక బాధొచ్చింది. ఇప్పుడు బాధల్లో పాస్టర్స్ అంతా కూడా బాధల్లో ఉన్నారు. కంఫర్ట్. అంతేగాని ఇవి ఈ ఈ ఈ యొక్క ధన్యతలు మనము యేసు ద్వారా మాత్రమే పొందగలుగుతున్నాం. యోహాను సువార్త 14 అధ్యాయం 16 వచనంలో అంటున్నాడు యేసు, నేను తండ్రికి వేడుకుంటాను మా మా విశ్వాసుల దగ్గర ఎప్పుడు కూడా ఉండడానికి. మరి యేసు ప్రభు వారు ఆ పరలోకంలోనికి వెళ్ళిపోయారు కాబట్టి పరలోకం నుండి ఆయన చూస్తున్నాడు. అయితే మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను ఉంచి ఉన్నాడని యోహాను భక్తుడు రాస్తున్నాడు. సో కంఫర్టర్ మన బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శోధనలు రాకుండా క్రైస్తవ్యం ఉండదు. ఇబ్బందులు లేకుండా పాస్టర్లు ఉండరు. ఇబ్బందులు లేకుండా అనారోగ్యాలు లేకుండా విశ్వాసులు ఉండరు. అయితే బాధల్లోనూ, శోధనలోనూ, ఇబ్బందుల్లోనూ కూడా మనకు ఆదరణకర్త యేసుప్రభువే అని మనం గమనించుకోవాలి. యేసుప్రభువు మనల్ని అన్నిటి నుంచి విడుదల చేస్తాడు, పాపం నుంచి విడుదల చేస్తాడు అంటే పాపము చేసే విధముగా ఆయన లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఒకవేళ మనం ఎప్పుడైనా పొరపాటుగా తొట్టిల్లినప్పుడు ఒక ఒక విధముగా మనం ఏదైనా దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు తిరిగి పశ్చాత్తాపపడి ఆయనను మనం వేడుకున్నట్లయితే తిరిగి ఆయన చేర్చుకుంటాడు. ఉదాహరణ పేతురు. ఈ యొక్క లెంట్ సీజన్‌లో లెంట్ ప్రార్థనలో మీకు ఆ చక్కటి పుస్తకం నీకు ఇచ్చి ఉన్నాను. ఈ లెంట్ సీజన్ అంతా కూడా మీకు ఉపయోగపడేటువంటి విధంగా ఈ ఈ సిలువ సందేశాలు మీరు మీ సంఘాలకు బోధించండి. ఇప్పుడు మనము పశ్చాత్తాపడి ఆహ్, ఆయన ఆయనను వేడుకుంటే ఆయన మనల్ని తిరిగి మళ్ళా పేతురులాగా దరి చేర్చుకుంటాడు. అదే విధముగా మనం ఇంకొక ఉదాహరణ ఇస్కరియోతు యూద ఎక్కెక్కి ఏడ్చినప్పటికిని వాడు చేర్చుకొనబడలేదు. అలాంటి పశ్చాత్తాపము మనకు అక్కర్లేదు. శారీరక పశ్చాత్తాపము, దైవికమైన పశ్చాత్తాపం. లోపల విరిగి నలిగినటువంటి హృదయంతో మనం తప్పిదాలు చేసినప్పుడు ఆయన్ను అడగవలసిన వారమే అన్నాం. యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడిగా ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. మన పక్షంగా దేవునితో ఆయన ఎప్పుడు కూడా విన్నపం చేస్తున్నాడని హెబ్రీ గ్రంథకర్త వ్రాసి ఉన్నాడు. 1 తిమోతి 25లో దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అంటే మనుషులందరూ పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల పాపంలో ఉండి ఉండడం వల్ల ఈ పాపులైనటువంటి మనుషులను నీతిమంతులుగా చేర్చడానికి యేసు ప్రభువు శిలువ మ్రానుపై మరణించున్నాడు. అంటే పాపులైనటువంటి మానవాళికిని పరిశుద్ధుడైన దేవునికిని మధ్యవర్తిగా యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తములో కడుగుబడినటువంటి వారముగా మనము దేవునితో దగ్గరగా ఉన్నాం. నీతిమంతుడు ఒక్కడే యేసుప్రభే. అయితే యేసుప్రభువు కలిగినటువంటి నీతి మనకు అది ఇస్తున్నాడు. పరలోక రాజ్యంలోనికి నీతిమంతులు మాత్రమే ప్రవేశించగలుగుతారు. నీతిమంతులు ఒక్కళ్ళే ఎత్తబడేటప్పుడు మహిమ శరీరాలు, మహిమ దేహాలతో ఎత్తబడతారు. అదేవిధంగా యేసు రక్తములో కడుగబడినటువంటి నీతిమంతులు చనిపోయినప్పటికీ తిరిగి జీవంతో పునరుద్ధానం అవుతారు. నీతిమంతులకు మాత్రమే మహిమ శరీరాలు వస్తాయి. అయితే మనం అనీతిమంతులుగా ఉన్నప్పటికీ రోమా 5:9 ప్రకారము ఆయన రక్తం వలన మనందరము కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రములు. పరలోకములో యేసు ఉన్నాడు ఇప్పుడు. ఆయన మన 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 పక్షంగా ఇప్పుడు వాదిస్తూ ఉంటాడు. సాతాను యోబు గ్రంథంలో రాసినట్లు యోబు గురించి యోబు అంత యథార్థవంతుడు లేడు అని దేవుడు చెప్తా ఉంటుంటే అన్నీ తీసివేయి అతను మామూలుగానే మామూలు పాపుల్లాగా ఉంటాడనే విధానంలో అక్కడ సాతాను ఎప్పుడూ కూడా నింద వేసేవాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డల పైన నింద వేసేవాడిగా ఉన్నాడు. జాకబ్ సుమన్ ప్రేయర్లో మరి గర్జించు సింహం వల్లే వాడు తిరుగుతున్నాడు. అయితే వాడు నిందలు వేస్తున్నప్పటికీ మన మీద అనేకమైన నిందలు వస్తాయి, తప్పదు. ఆ నిందల్ని అన్ని యేసే భరిస్తున్నాడు కనుక మనకి విడుదల దయచేస్తున్నాడు. ఈ విధంగా పరలోకములో సింహాసనం ఎదుటగా ఆయన మన పక్షంగా వాద్యమాడే న్యాయవాదిగా ఉన్నందుకు దేవునికి వందనాలు. యేసు భరోసా ఇస్తున్నాడు మనకి. నేను మిమ్మలను
ఆమ్, లేవనెత్తుతాను, మిమ్మల్ని నేను విమోచిస్తాను అని ఆయన చెప్తున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. క్రైస్ట్ ఈజ్ ద ప్రొపిషియేషన్. ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే, స్త్రీలేమి, పురుషులేమి, హైందవులేమి, వేరు వేరు ప్రభుత్వం దృష్టిలో వేరు వేరు కులాలు ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో కులాలు ఏమండరు. యేసును నమ్మిన వారంతా కూడా యేసయ్యకి సంబంధించినటువంటి జాతిగా మనము భావించాలి, ప్రియమైన వాళ్ళారా. అందుకనే మన సంఘాల్లో దుఃఖంలో ఉన్న వారిని, శోధనలో ఉన్న వారిని, యేసుకు సమీపంగా జీవించే విధముగా మనము వారిని ఓదార్చవలసినటువంటి పరిస్థితి ఉంది. యేసే మన పాపములకు శాంతికరమై ఉన్నది. అందుకనే మనం చదివినటువంటి వాక్యంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 1, 2లో మీరు పాపము చేయకుండానట్లు, మీరు ఎప్పుడు పాపం చేయకుండానట్లు ఆయన పదే పదే వాదించాడు. మనము అస్తమానం పాపం చేసేస్తుంటే, పాప జీవితంలో ఉంటే యేసుప్రభు కూడా విసుగొస్తుంది. కనుక ఆ న్యాయవాది మన పక్షంగా ఉన్నాడు కనుక మనము మనము ఆయన 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 ద్వారా రక్షింపబడిన వారం కనుక ఆయనే మనల్ని రక్షించి నీతిమంతులుగా చేస్తున్నాడు కనుక దేవాది దేవునికి వందనాలు మనం తెలియచేయాలి. యేసే పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఈ పుస్తకంలో మీరు చూపించినటువంటి పుస్తకంలో మొట్టమొదటిగా సిలువ శ్రమలు అని అవి టచ్ చేయకుండా సిలువ ద్వారా వచ్చేటువంటి 5 ఆశీర్వాదాలు ముందు రాశాను. విమోచన క్రయధనము, రిడెంప్షన్ అండ్ ర్యాన్సమ్. రెండవది నీతిమంతులుగా తీర్చబడడం, జస్టిఫికేషన్. మూడవది పాపములకు శాంతికరం, ఆయనే శాంతికరమై ఉన్నాడు. నాలుగవది పాప ప్రాయశ్చిత్తం, ఎటోనిమెంట్. 5 సాంక్టిఫికేషన్, 6 పునరుద్ధానం. అంటే ఈ విధముగా ఈ సిలువ కార్యము వలన మనకు లభించేటువంటి ఆశీర్వాదాలు 6 ఉన్నాయి. ఒకవేళ మనం చనిపోతే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు పునరుద్ధానం అవుతాం. ఒకవేళ బ్రతికుంటే మార్పిడి చెందుతాం. ఆ గొంగళి సీతాకోక చిలుకగా ఎలా మారిందో దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఆ విధంగా మనము మహిమ దేహాలను మనము ధరిస్తూ ఉంటాం. ఇక్కడ సందర్భానికి అనుకూలమైనటువంటి మాట ఏంటంటే పాపములకు శాంతికరం, ప్రొపీషియేషన్. ఈ ప్రొపీషియేషన్ అనే మాట అర్థం ఏంటంటే ఎవరి దగ్గరైనా ఒక తప్పు చేసి ఆ ఆ తప్పు వలన అభిమానాన్ని కోల్పోతే తిరిగి ఆ అభిమానాన్ని సంపాదించుకోవడానికి చేసే పనిని శాంతికరం అంటారు. ఇది మామూలు భాషలో చెప్పాలంటే. అంటే మనం ఎప్పుడైనా అప్పు చేసామనుకోండి, అప్పు చేసినప్పుడు అప్పు అప్పు తీర్చకపోతా ఉంటుంటే అప్పు చేసే వాడికి, అప్పు ఇచ్చిన వాడికి చాలా చాలా కోపం వచ్చేస్తుంది. అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఎవరో వచ్చి మన అప్పును తీసివేస్తే మనకెంత సంతోషంగా ఉంటుంది. అదే శాంతికరం అనమాట. మన బదులుగా మనం చేసే పాపాలకు దేవుడు ఎంతో ఆగ్రహించున్నాడు. ఆ ఆగ్రహాన్ని చల్లబరచడానికి మన పాపాన్ని క్షమించి యేసయ్యే ఆ పాప భారాన్ని వేసుకుని ఉన్నాడు. అందుకనే బైబిల్ అర్థం ఏంటంటే, శాంతికరం అర్థం ఏంటంటే మానవులు చేసే పాపాలను బట్టి దేవునికి చాలా కోపంగా ఉంది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని కాదు. దేవుని కోపము మానవులపై రగులుకోకుండా, అంటే విశ్వాసం ఉంచాలి. మానవులపై రగులుకోకుండా కల్వరిపై క్రీస్తు చేసిన ప్రాణత్యాగము దేవుని కోపాన్ని దూరం చేస్తుంది. అంటే దేవుడు కోపంగా ఉన్నాడు కనుక పాపి శిక్షింపబడాలి, నరకానికి పోవాలి. అయితే ఆ శిలువ మ్రాను మీద పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కార్చించడం వల్ల ఆ పాప రుణాన్ని ఆయన తీసివేసి ఉన్నాడు. దేవునికి వందనాలు. విశ్వాసి స్థానంలో మనము ఉండవలసి ఉండగా యేసు మరణించి దేవుణ్ణి తృప్తిపరిచాడు. మన పాపములంతా భయంకరమైనవి, మరణకరమైనటువంటివి. దీన్ని మనము ప్రొపీషియేషన్ అని చెప్పొచ్చు. పాపాలకి శిక్ష పడాలి, కానీ ఆయన విశ్వసించే వారికి శిక్ష పడకుండా, నరక శిక్ష పడకుండా ఆ యేసు ప్రభు ఆ నరక బాధని సిలువుపై అనుభవించాడు, మనకి విడుదల అనుగ్రహించాడు. మన పాపాలు తొలగించడానికి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. తద్వారా ఆయన నమ్మేటువంటి విశ్వాసులకు దేవుని ఉగ్రత వారిపై లేకుండా యేసు చేసి ఉన్నాడు. ఇక మీదట విశ్వాసులు అయిన వారు దేవునికి శత్రువులు కాదు. ఎందుకంటే మానవునికి దేవునికి పాపం వల్ల చెడిపోయినటువంటి సంబంధాన్ని యేసు ప్రభువు తిరిగి పునరుద్ధరించాడు. కనుక విశ్వాసులు ఇప్పుడు దేవునితో
మంచి సంబంధం సయోధ్యను కలిగి ఉన్నాడు. అందుకనే మనం ప్రార్థించిన వెంటనే సమాధానం వస్తుంది. ఇది ఈరోజు ఎంక్వైరీ ఏదో అయింది అని విన్నాం. ఆ సమాధానాన్ని దేవుడే ఇస్తాడు. మన సంఘాలు కొంచెం ట్రబుల్‌గా ఉన్నాయి ఇప్పుడు. అయితే ఓపికగా మనము తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ముఖ్యమైనటువంటిది. ప్రార్థన ద్వారానే మనం సాధించగలుగుతాం. మన మానవ తెలివితేటల వల్ల ఏది సాధ్యం కాదు. దేవుని మీదే ఆధారపడేటువంటి విధముగా క్రైస్తవులు ఉండాలి. ముఖ్యంగా పాస్టర్లు దేవుని మీద ఎక్కువ ఆధారపడేటువంటి విధంగా ఉండాలి. కనుక యేసు ప్రభు మన పాపాలకి శాంతికరమై ఉన్నాడు. మళ్ళా ఒకసారి 1 యోహాను 2:2లో చూస్తే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసు రక్తం ద్వారా దేవునికి తృప్తి పొందింది. అంటే యేసు ప్రభువు పాపరహితుడు, పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ రక్తము చిందించడం బట్టి, ఆ పరిశుద్ధ రక్తాన్ని మనం విశ్వసించడం బట్టి, ఆ పరిశుద్ధ రక్తములో మనం కడగడం బట్టి, మనల్ని కూడా పాపరహితులుగా, నీతిమంతులుగా చేస్తున్నందుకు దేవునికి మనం వందనాలు తెలియజేయాలి. దేవుని ఉగ్రత మనపై ఉండకుండా మన ఉగ్రతను మనము ఉగ్రత మనపై పడనుండగా ఆ దేవుడే యేసు ప్రభువే ఆ ఉగ్రతను పొంది ఉన్నాడు. సో, దేవునికి ఇప్పుడు తృప్తిగా ఉంది. ఇప్పుడు దేవుడు మనం ఏదన్నా తప్పు చేస్తే మనల్ని చూడ్డు. మనలో ఉన్న యేసయ్యని చూస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా యేసునందు విశ్వాసాన్ని కడవరకు చనిపోయే వరకు కూడా కొనసాగించవలసిన వారమే ఉన్నాము. యేసు ప్రభువు మనందరి తరపున కూడా ఆ పాప భారాన్ని మోసుచున్నాడు. మన పాపాలన్నీ కూడా ఆయన మోసి మనకు పనిష్మెంట్ లేకుండా చేసి ఉన్నాడు. యేసే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆ విధముగా ఈ హై ప్రీస్టు యేసుప్రభు ఇప్పుడు ప్రస్తుతము ఆ మెల్కిసెదెక్ యాజకుడిగా ఉన్నటువంటి యేసుప్రభు పరలోకములో యాచనలు, అర్పణలు మన తరపున మనం అక్కడికి వెళ్ళే వరకు కూడా ఆయన మన తరపున దేవునికి అర్పణలు అర్పించేవాడుగా ఉన్నాడు. కనుక మన మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు మన పక్షంగా నిరంతరము విజ్ఞాపన యాచిస్తున్నాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. రెవల్యూషన్ 12:10లో ప్రకటన 12:10లో ఏం రాయబడి ఉందంటే, సాతాను ఎప్పుడు కూడా అది దేవుని ఎదుటంటే వెళ్తది. వెళ్ళి సహోదరుల మీద, సోదరీమణుల మీద నెపాలు వేస్తున్నట్టుగా ప్రకటన గ్రంథంలో యోహాను 12:10లో రాస్తున్నాడు. అయితే యేసు ప్రభువు మనకి న్యాయవాదిగా ఉన్నప్పుడు సాతాను చేసేటువంటి ఆ యొక్క నేరాలు మోపవాడైనటువంటి అపవాది నేరములను దేవుడు మన మీద మోపడు. ఎందుకంటే ఆ నేరముల నుండి దేవుడు మనల్ని తప్పించి ఉన్నాడు కనుక మన ఆధ్యాత్మికమైన విరోధి సాతాను ఉన్నాడు కనుక మనం సాతాను ఉన్నది గమనిస్తున్నాడని గమనించి పాపాలకు దూరంగా ఉండాలి. యేసు ప్రభువారు మన పాపములను క్షమిస్తాడు నిజమే. అయితే పాపానికి అవకాశం ఇచ్చి సాతానుకు అవకాశము ఇవ్వకుండా ఉండేటువంటి విధముగా ఒక నిజాయితీ, నీతిబద్ధమైనటువంటి జీవితాన్ని మనమందరం కూడా బ్రతికే విధంగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 2:15లో కూడా మన మనస్సాక్షి కూడా మన తప్పిదాలు చేస్తే గద్దిస్తదట. అంటే కొన్నిసార్లు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు సమర్థిస్తూ ఉంటుంది. అంటే పైకి ఎలాగున్నప్పటికీ మనస్సాక్షి ప్రతివాడికి ఉంటుంది. తప్పిదాలు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నదే పరిశుద్ధాత్మ నడిపింపు. ఆ విధంగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా క్రైస్తవులు జీవించాలి. మన జీవితాల్లో మనం పాపం చేసినప్పుడు ఒకవేళ పాప పాప పాపపు కోపంలో ఒకవేళ ఇరుక్కుపోతే విడుదల చేయమని పశ్చాత్తాపడాలి. అప్పుడే పేతురులాగా పశ్చాత్తాపడితే తిరిగి మళ్ళా ఆయన మనల్ని రెస్టోర్ చేస్తాడు. కనుక క్రైస్తవులకి పాపక్షమాపణ ఉంటుంది. యేసు రక్తములో ఎప్పుడు కూడా మనకి పాపక్షమాపణ ఉంటుంది. అందుకనే భక్తుడైన దావీదు 51వ దావీదు కీర్తన 6:7 అంటాడు, దేవా నీవు నా అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడుగా ఉండనట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపము. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఇక్కడ మనకి హిస్సోపు ఏం అక్కర్లేదు. మనకు ఒక సోపు లాంటి పదార్థం ఏం అక్కర్లేదు. యేసు ప్రభువు ఆయన ఆయన స్వరక్తముతో మనల్ని కడిగి ఉన్నాడు. పూర్తిగా పాపముల నుండి మనల్ని విమోచించున్నాడు గనక మనము దేవునికి ఎప్పుడు కూడా వందనాలు తెలియచేయాలి.
ఈ ప్రపంచంలో ఏది కూడా ఉచితంగా రాదు. ప్రతిదానికి కూడా ఆహార పదార్థాలు, లేకుంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు, గృహాలు కొనుక్కోవాలన్నా, లేతే గృహాల్లో అద్దెకుండాలన్నా ప్రతీది ఎవ్రీథింగ్ మెడికల్ ప్రతి దానికి కూడా ఖర్చవుతుంది. ఒక్క రక్షణకు మాత్రమే ఖర్చుండదు. రక్షణ అనేది ఫ్రీగా దొరుకుతుంది కానీ, అది చాలా గొప్పగా దేవుడు అందరికీ లభ్యమయ్యే విధంగా చేసేసాడు. ఆ రక్షణ భాగ్యాన్ని అందరికీ పంచడమే పాస్టర్లుగా మన విధి. కనుక మనం పంచేటప్పుడు శోధనలొస్తాయి. అయితే దేవుడే ఆ శోధనల నుండి శోధనల నుండి విడుదల చేసేటువంటి మార్గాన్ని మనకి తెలియజేస్తాడు. కనుక ఈ జీవితంలో ప్రతీదీ కూడా కాస్ట్‌లీ. కానీ రక్షణ కాస్ట్‌లీ. రక్షణ అనేది ఫ్రీ ఆఫ్ గిఫ్ట్. అది ఉచితంగా ఇవ్వబడిన బహుమతి. అదెవడు తీసేసుకోలేడు మన దగ్గర నుంచి. అందునే దేవుని సంఘంలో వారు ఎటర్నల్ సెక్యూరిటీ అంటారు. అంటే నిత్యత్వ భద్రత. ఒకసారి ఇవ్వబడినటువంటి రక్షణను ఎవరు కూడా మన దగ్గర నుంచి తొలగించలేరు. అయితే నీవు బ్రతికినంత కాలము కూడా దేవుని సంతోషపెట్టేటువంటి విధంగా ఉండాలి. నేను చాలా సార్లు సంఘంలో చెప్తాను, నాయకులతో కూడా చెప్తాను. మీ ఆరాధన, మీ ప్రవర్తన, మీ సాక్ష్యము దేవునికి ఇష్టముండేటువంటి విధముగా, దేవుడు ఇష్టపడే విధంగా, సంతోషపడే విధంగా ఉండాలి. మనము సంతోషపడేటువంటి విధంగా లేకుండా ఆరాధనలో మనము మన ఇష్టం వచ్చినట్టు మనం చేశామనుకోండి, దేవుడు దాన్ని తీసుకోడు. దాన్ని స్వీకరించడు. ఈ లోకంలో ఎన్నో అక్రమమైనటువంటి మనుషులు కూడా సేవ చేసేస్తున్నారు. అక్రమమైన విశ్వాసాలను కూడా నిజమైన విశ్వాసుల్లాగా వాళ్ళు ప్రవర్తించి నిజమైన విశ్వాసులను కూడా పాడు చేసేస్తున్నారు. కాబట్టి మనము ఈ క్రీస్తు విరోధులు యాంటీ క్రైస్ట్ ఆల్రెడీ క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారని వాక్యం చెప్తుంది. కాబట్టి క్రీస్తు విరోధుల బోధ నుండి మనము మన మన యొక్క సంఘపు సభ్యుల నుండి తప్పించాలి. ఎందుకనగా మనము క్రీస్తు యేసు ద్వారా రక్షింపబడిన వారము. మంచి క్రియలు వలన కాదు. మీ మీ క్రియలు మురికి గుడ్డలు అంటున్నాడు. అంటే మంచి పనులు చేయాలి. కానీ మంచి పనుల వల్ల పరలోక రాజ్యంలోనికి ఎవరూ చేరలేరు. కనుక మనము మన జీవితమంతా కూడా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఆయనకి సాక్షులుగా జీవించాలి. మొదటి దశలోనిక 4:1-12 వరకు ఏ విధముగా ఆయన్ని సంతోషపెట్టగలమనేటువంటి విషయాలుంటాయి. కనుక ప్రియులారా, మనము అపరాధములను చేసిన యెడల భయపడిపోక్కర్లేదు. తప్పిదాలుంటాయి. అడ్మినిస్ట్రేషన్‌లో తప్పిదాలుంటాయి. చర్చ్ ఆఫ్ గాడ్‌లో కూడా తప్పిదాలుంటాయి. అయితే మాక్సిమమ్ తప్పిదాలు లేకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ తప్పైతే దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. అప్పుడు యేసు రక్తం ద్వారా మనకు జయాన్ని ఆయన ఇస్తాడు. ఆ విధముగా మనం కష్టకాలంలో ఉన్నాం కనుక నాతోటి దేవుని సేవకులారా భయపడొద్దు. నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. నీ సంఘాన్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని మీద భారం వేసే జనులుగా ఉండాలి. ఇట్టిట్టే ప్రతిదానికి డిస్టర్బ్ అయిపోయే విధంగా సంఘనాయకుడు ఉండకూడదు. సంఘనాయకుడు మెంటల్లీ డిస్టర్బ్ అయితే సంఘమంతా కూడా డిస్టర్బ్డ్ పీపుల్‌గానే ఉంటుంది. చెదిరిపోతుంది. అందువలన ఈ సంఘము చెదిరిపోకుండా ఉండాలి అంటే మీరు కొంచెం వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. డిస్టర్బెన్స్ అంటూ ఉండకూడదు. ఏదైనా కొంచెము డిస్టర్బెన్స్ ఉన్నప్పటికిని సంఘానికి అది మనము ప్రతీది కూడా భూతద్దంలో మనం చెప్పకూడదు. ఎందుకంటే సంఘస్థులు నిజంగా అందరూ అనేటట్లు గొర్రెలు కాపరి మాట వింటాయి. మనమందరం యేసయ్య మాట వింటాం. మన జీవితాలలో తప్పిదాలు చేసినప్పటికిని వాటి నుంచి విడుదల చేయడానికి న్యాయవాది అయినటువంటి యేసున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. ప్రొపిషియేషన్. కనుక అటువంటి గొప్ప బహుమానాన్ని మనము ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు అనేటువంటి గొప్ప దివ్యమైన బహుమానాన్ని దేవాది దేవుడు అనుగ్రహించి మనకి మనల్ని రక్షణ మార్గములో ముందుకు పోలాగున రక్షణ మనకు అందించి ఉన్నాడు. ఆ విధముగా రక్షణ మార్గంలో కడవరకు ఓపికగా మనం పరిగెడదాం. ప్రభు అయినటువంటి యేసు నుండి కృపయు సమాధానము అందరికీ కలుగునుగాక. మరి ఈ రోజుకి మన సంఘస్థులు ప్రేయరు మనము